హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అన్నమాట. మనకు వచ్చేసి శాలరీ జాబ్లో జాయిన్ అవ్వగానే మనకు 30,000 వరకు అయితే ఉంటుంది. ఎటువంటి పరీక్ష లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి ఐసీఏఎన్డిఎస్ఆర్ నుంచి అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉన్నాను. ఈ లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు కరెంట్ ఓపెనింగ్స్లో. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని వస్తే వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వ్యూస్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే అనౌన్స్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు కనుక క్లిక్ చేస్తే కరెంట్ ఓపెనింగ్స్లో ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనౌన్స్మెంట్ సంబంధించి. సో స్క్రోల్ చేస్తే మనం జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 87/2025 అనమాట. మనకు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చి 26/5/2025 అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో అనౌన్స్మెంట్ పైన క్లిక్ చేస్తే గనుక మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ అయ్యడం వచ్చేసి మనకు మే 6న రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఆఫీస్ అనమాట ఇది. వండర్‌ఫుల్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఐఐటీ మద్రాస్‌లో. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌లోకి చూసిపోతే ఎనీ డిగ్రీ విత్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక డిగ్రీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి ఫ్రెషర్ ఇక్కడ 0-2 ఇయర్స్ అన్నాడు. సో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మాక్సిమం సాలరీ వచ్చేసి 30,000 అయితే ఉండడం జరుగుతుంది. మన స్కిల్ లెవెల్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని 30,000 అయితే సాలరీ ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళిపోతే గనక ప్రిపేర్ వాల్యూ ప్రిపోజిషన్ టెక్ ఫ్లైయర్ డాక్యుమెంట్ ఫర్ అసైన్డ్ ఐడీఎఫ్స్ అనమాట. అలాగే ఎక్సలెంట్ ఎక్సెల్ స్కిల్ కూడా ఉండాలి మీకు. ఉంటే కొంచెం మంచిగుంటుంది వర్క్ చేయడానికి. ప్రిపేరింగ్ పైవట్ క్యారెక్టర్స్ అవన్నీ. అకౌంట్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్వాయిస్, డెబిట్, క్రెడిట్, రిసిప్ట్ ట్రాకింగ్ ఇవన్నీ. అలాగే కీవర్డ్ రన్ అండ్ క్లాసిఫికేషన్ సెర్చెస్ ఇన్ ఫ్రీ అండ్ సబ్స్క్రిప్షన్ డేటాబేసెస్. సమ్మరైజ్ కీ ఫైండింగ్స్ ఇన్ షార్ట్ టెక్నికల్ మెమో అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంటర్ అండ్ అప్డేట్ పేటెంట్ డాక్యుమెంట్ మైల్‌స్టోన్స్, ఇన్వెన్షన్ మెటాడేటా, లైసెన్స్ రికార్డ్స్ ఇన్ పీఐఎస్. సో ఇవన్నీ మీకు కొంచెం కొత్తగా అనిపియొచ్చు. బట్ సింపుల్ అండి. జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళన్నీ నేర్పిస్తారు మీకు. పెద్ద ఇబ్బందేం లేదు. బట్ కీ స్కిల్స్ చూసుకుంటే బేసిక్ అండర్‌స్టాండ్ పేటెంట్స్ ఏంటి, కాపీ రైట్స్ అంటే ఏంటిది, ట్రేడ్ సీక్రెట్స్ ఏంటేంటి, ఫార్మల్ సర్టిఫికేషన్, కోర్స్ వర్క్ ఈస్ ఎ ప్లస్ అంటున్నారు. సో కంఫర్టబుల్ నావిగేటింగ్ పేటెంట్ డేటాబేసెస్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫిషియన్సీ విత్ ఎంఎస్ ఆఫీస్ ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. సో చిన్న చిన్నవే అండి. సో బేసిక్ థింగ్స్ అన్నమాట. అది జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 26థ్ మే అనమాట. సో జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే ఈ పొజిషన్స్ వచ్చి కాంట్రాక్ట్ బేసిస్ ప్యూర్‌లీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో కంప్లీషన్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ ఫర్దర్ ఎక్స్‌టెన్షన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో అది డిపెండ్స్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. బట్ డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ. సో మీరు ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఏమైద్దంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో అది అప్లికేషన్స్ ఎక్కువొస్తే టెస్ట్ ఉంటుంది. లేకపోతే నార్మల్ డైరెక్ట్ ఇంటర్వ్యూ తోటి మీరు కంప్లీట్ చేయొచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఈస్ నాట్ టు బి సెంట్ టు ద ఇన్‌స్టిట్యూట్. మీరు సబ్మిషన్ చేసినాక హార్డ్ కాపీ అయితే పంపియద్దు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ వచ్చేసి ఎలిజిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఇండియా వాళ్ళు అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఒక మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. సో, మీరు ఐఐటీ మద్రాస్‌లో జాయిన్ అయిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత మన ఐఐటీ హైదరాబాద్ కూడా ఉంది. సో, ఇక్కడ కూడా మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. డ్యూరేషన్ ఇనిషియల్లీ ఫర్ 1 ఇయర్, లేటర్ ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్. సో, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్. సో, వీడియో అందరికి నచ్చితే వీడియోని వీలైనంత వరకు ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వేరే వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికి షేర్ చేయండి. చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు వాళ్ళు అప్లై చేసి జాబ్ గనక వాళ్ళు కొడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితా. మీరు షేర్ చేసినందుకు ఒకవేళ వాళ్ళు జాబ్ కొడితే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయితారు. సో, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని గనక మీరు యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.